ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని ప్రజలందరికీ ప్రభుపేట వందనాలు చెల్లిస్తున్నాం. మరి మనం క్రిస్మస్ దినాల్లో ఉన్నాం కనుక మీకు శుభము, సంతోషము, ఆనందము, నెమ్మది కలుగును గాక. ఈ సమయంలో వాక్యానికి వెళ్ళక ముందు ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధ తండ్రి, ప్రేమగల దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు. నేనైతే ఒట్టివాడిని, మట్టివాడిని, ఎందుకు పనిగంటి వాడిని ప్రభా. నీవే నీ పర్లకు సింహాసించి మనతో మాట్లాడి పాపిక రక్షణ, విశ్వాస ఉద్యమము, సైతం సిగ్గు నీ మహిమ, రోగులు స్వస్థకలను కొన్ని కృపను దయచేయమని, నీ పరిశుద్ధాత్మ సన్నిధి మాపై నుంచమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఈరోజు మనం లైఫ్ ఆఫ్ జోసెఫ్, మరి కొత్త నిబంధనలో జోసెఫ్ అటువంటి మరియం భర్త ఉన్నాడు. ఆయన గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ముందుగా వాక్యం గురించి మనం తెలుసుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13 నుంచి 23 వచనాల వరకు, మత్తయి సువార్త 2వ అధ్యాయం 22 వచనాలు, మత్తయి సువార్త 1వ అధ్యాయం 22 వచనాలు మనం చదువుకుంటే ఈయన గురించి తెల్లతేటగా మనకి అర్థమవుతుంది. అయితే నాకు బయలుపరిచిన విషయం, మరి జోసెఫ్ గురించి 8 విషయాలు బయలుపరిచాడు దేవుడు. ఆ విషయాలు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. కనుక దేవుని వాక్యం వినండి, దేవుని ఆశీర్వాదాలు పొందండి, దేవుని యొక్క దేవుని పొందండి. ఈ సమయంలో వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిగా యోసేపు అనగా భావము తెలుసుకుందాం. ఒకటోది కూడబెట్టుట, రెండోది అభివృద్ధి పొందుట, మూడోది ఫలించుట. యోసేపు అని పేరు గలవారు బైబిల్లో 10 మంది ఉన్నారు. ఈ 10 మంది కూడా నీతిమంతులే, దేవుని కోసం నమ్మకంగా బ్రతికిన వారు, వాక్యానుసారంగా జీవించిన వారు, సత్పురుషులని బైబిల్ చెప్తుంది. వీళ్ళందరూ కూడా సత్పురుషులుగా దేవుని కోసం నమ్మకంగా బ్రతికిన వ్యక్తులుగా మనం పరిచయం చేసుకుంటే అర్థమవుతుంది. మొదటిగా మనం యాకోబు కుమారుని యోసేపు గురించి ఆలోచన చేస్తే, ఆయన నీతిగా నిజాయితీగా దేవుని కోసం బ్రతకడమే కాకుండా అనేక మంది సంరక్షించి, మరి 7 సంవత్సరాల కరువులో ఐగుప్తు దేశమే కాదు ఇతర దేశాలను కూడా ఆయన పెంచినట్టుగా బైబిల్ చెప్తుంది. ఆయన ద్వారా దేవుడైన అద్భుతాలు, ఆశ్చర్యకాలు జరిగించాడు. రెండవదిగా మనం కొత్త నిబంధనలు పరిశీలన చేస్తే, అరిమతయి యోసేపు ధనవంతుడు, యూదులకు భయపడి మరి ఎన్నోసార్లు రహస్యంగా మరి ప్రభు కోసం జీవించేవాడు. ఒకరోజు ఆయన తెగించి యేసుక్రీస్తు సిలువలో మరణించినప్పుడు ఆయన యొక్క సమాధి మరి యేసుప్రభు వారికి కొత్త సమాధి ఇచ్చినట్టు బైబిల్ చెప్తుంది. అంటే ఎంత త్యాగపూరిచుడో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. మరి బైబిల్ ఉన్న యోసేపులందరూ కూడా దేవుని కోసం త్యాగపూరితులుగా జీవిస్తూ ఎంత నమ్మకంగా బ్రతికిన వ్యక్తులుగా ఉంటున్నారు. మరి ఈ దినాన్ని మన జీవితాలు ఎలా ఉంటుంది ప్రేమటువంటి సహోదరులారా, మరి క్రిస్మస్ సంతోష సమాధానం మన జీవితంలో పొందాలంటే, ఇంకెవరైనా మారుమనసు లేక రక్షణ లేకుండా ఉన్నట్లయితే ఇదే సమయంలో యేసుక్రీస్తుని రక్షణగా ప్రభువుకు అంగీకరించండి. మీ కుటుంబంలో గొప్ప క్రిస్మస్ సంతోషం, సమాధానం పొందుతారు. ఇప్పుడు ఈ పేరు గురించి మనం అర్థం చేసుకుందాం. ఒకటోది కూడబెట్టుట. ఆనాడు యోసేపు ఐగుప్తు దేశంలో సమస్త ధనాన్ని కూడబెట్టి ప్రజలందరూ పోషించినట్టు రాయబడుతుంది. రెండోదిగా మనం పరిశీలన చేస్తే అభివృద్ధి పొందుట. ఈరోజు చాలామంది జీవితాల్లో అభివృద్ధి లేకపోవడం కారణం ఏంటంటే, దేవుని సంకల్పం ప్రతి మానవుడు లోబడటం లేదు. మరి యోసేపు దేవుని సంకల్పం లోబడాడు కాబట్టి ఆయన అభివృద్ధి పొందినట్టుగా బైబిల్ చెప్తుంది. అలాగే మూడోది ఏంటంటే ఫలించుట. మరి యోసేపు గురించి ఇలా రాయబడదు. పాత నిబంధన యోసేపు గురించి ఆదికాండం 49వ అధ్యాయం 2వ వచనం చదువుకుంటే, ఆ యోసేపు ఫలించుడి కొమ్మ, ఓటేత ఫలించుడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి వ్యాపించినట్టు రాయబడుతుంది. ఆ విధంగా యోసేపు ఐగుప్తు దేశం అంతా కూడా ఫలించాడు. అలాగే కొత్త నిబంధన మరియమ్మ భక్తుని యోసేపు కూడా అది ప్రపంచానికి ఒక రక్షణని యేసుక్రీస్తును కాపాడు కాబట్టి అందుకే ప్రపంచంలో గొప్ప ఉన్నతమైన ఫలితాన్ని ఇచ్చినట్టుగా మనం బైబిల్ చూస్తున్నాం. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం చదువుకుంటే ఈ విధంగా రాయబడదు, మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడను, ఇందువల్ల మీకు నా శిష్యులు అవుతారు అంటాడు. అంటే ఒక మానవుడు బహుగా ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. మరి మన జీవితంలో ఫలింపొందా లేదా అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. రెండవదిగా దావీదు వంశంలో జన్మించాడు ఆయన. మరి దావీదు వంశం రాజుల యొక్క వంశం. రాజుల యొక్క వంశంలో మరియ భర్త యోసేపు జన్మించినట్టుగా బైబిల్ మనం చూస్తున్నాం. దావీదు క్రీస్తు పితరుడు, దేవుని రాజ్య వారసుడు.
అలా యోసేపు దావీదు వారసుడిగా క్రీస్తు పితరుడిగా ఉన్నాడు. మరి దావీదు గురించి ఇలాగా యోసేపు గురించి ఇలా రాయబడింది. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20 వచనం చదువుకుంటే ఈ విధంగా రాయబడింది. అతడు ఈ సంగతుల గురించి ఆలోచించుకుని చూడగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతను ప్రత్యక్షమై, దావీదు కుమారుడు యోసేపు, నీ భార్యను మరిని చేసుకుంటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. మరి ఇక్కడ చదువుకుని వచ్చిన మనం పరిశీలన చేస్తే యోసేపు దావీదు వంశంలో జన్మించాడు. దావీదు రాజవంశం, అది యూదా గోత్రం. ఆ యూదా గోత్రంలో ప్రభువైన యేసుక్రీస్తు వారికి మరి ఈయన పితరుడిగా ఉంటూ, అంతేకాకుండా దావీదు వంశంలో యోసేపు జన్మించినట్టుగా బైబిల్ చెబుతుంది. ఈరోజు మనం కూడా ఎవరైతే ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించారో, మారుమనసు రక్షణ అనుభవం పొంది ఉన్నారో వారందరూ కూడా రాజుల వంశంలో జన్మించారని బైబిల్ చెబుతుంది. మీరందరూ రాజులు, యాజకులని దేవుని గ్రంథం మనకు సెలవిస్తుంది. ప్రియమైన సహోదరుడా, ఎంత ఆతిథ్యం ఇస్తున్నాడు ప్రభు. ఆ ఆతిథ్యం మనం పొందాలంటే రాజు గుంపులు చేర్చబడడం లేదా అనేది మనం పరిశీలన చేసుకుందాం. మరి యోసేపు గురించి 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏర్పాటు చేయబడినవాడు అంటే ఎవరి కోసం ఏర్పాటు చేయబడ్డంటే శిశువైన మరి బాలుడైన యేసుక్రీస్తు వారిని సంరక్షించడానికి, ఆయన కాపాడడానికి, హేరోదు బాధ నుంచి తప్పించడానికి యోసేపును దేవుడు ఏర్పాటు చేసుకుని బైబిల్ చెప్తుంది. ఆయన ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడంటే జగత్ పునాది వేయబడక ముందు ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఎఫ్సీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం చదువుకుంటే ఆయన ముందుగా నిర్ణయించుకుని రాయబడుతుంది. ఈరోజు మన జీవితాలు కూడా ఎవరైతే ఆయన సంకల్పం ఉన్నారో వాళ్ళందరినీ దేవుడు ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు మనం కూడా మరి అనేక మంది రక్షించాలని, అనేక మంది జీవితాలు కదిలించి దేవుని కోసం నడిపించిన ఉద్దేశంతో మనల్ని దేవుడు ఏర్పాటు చేసినట్టు బైబిల్ చెప్తుంది. ఆనాడు యోసేపు లోకరక్షణ యేసుక్రీస్తు వారిని మరి అనగా హేరోదు బారిలో పడకుండా, సంహరించబడకుండా ఆయన సంరక్షించడానికి, కాపాడడానికి ఒక వ్యక్తి అవసరం, ఆయన యోసేపు. ఈరోజు మనం కూడా అనేక మంది నశించిపోతున్నారు, నరకానికి పోతున్నారు, అగ్నిగంధకాలకు గురైపోతున్నారు. అటు వారిని రక్షించడానికి నన్ను కూడా ఒక సాధనంగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. బైబిల్లో ఈ విధంగా రాయబడింది. రోమపత్రిక మనం చదువుకుంటే దేవుని గ్రంథం ఎలా సెలవిస్తుంది. రోమపత్రిక మరి 8వ అధ్యాయం 30 వచనాన్ని మనం చదువుకుంటే ఈ విధంగా రాయబడింది. దేవుని వాక్యంలో సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుంది అంటే మనం చదువుకుందాం దయచేసి. మరి 8వ అధ్యాయం 30 వచనం చదువుకుంది. ఈ విధంగా రాయబడింది. మరి ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పిలిచెను, ఎవరిని పిలిచిన వారిని నీతిమంతులుగా తీర్చను, ఎవరిని నీతిమంతులుగా తీర్చను వారిని మహిమపరచను. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఇక్కడ యోసేపును పిలిచిన దేవుడు, ఏర్పాటు చేస్తున్న దేవుడు ఈరోజు ప్రపంచంలో పుట్టిన ప్రతి మానవులను ఏర్పాటు చేస్తున్న కారణం ఏంటంటే మనమందరం దేవుని రాజ్యం చేరాలని, దేవుని ఆశీర్వాదాలు పొందాలని, మరి ఉన్నత స్థాయిలో ఉండాలని ప్రతి మానవుని కూడా దేవుడు ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు. అనగా తల్లి గర్భంలో రూపం పడక మునిపే నేను దేవుని ఏర్పాట్లో ఉన్నాం. మరి ఈరోజు దేవుని సంకల్పం లోబడుతున్నావా లేదనేది ఒకసారి పరిశీలన చేసుకుందాం. యోసేపు దేవుని యొక్క సంకల్పాన్ని, దేవుని చిత్తం లోబడ్డాడు కనుక ఆయన ప్రభు వాడుకున్నట్టుగా బైబిల్ చెప్తుంది. ఇది 3వ విషయం. 4వ విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యోసేపు నీతిమంతుడిని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే మన సొంత నీతిని బట్టి, మన సొంత భక్తిని బట్టి మన దేవుని రాజ్యం చేరలేం. కానీ మరి యోసేపు ఎలాగైతే విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డాడో మనం కూడా నీతిమంతుడిగా తీర్చబడాలంటే బైబిల్ ఈ విధంగా రాయబడదు యోసేపు గురించి. మరి స్వనీతి గాక దేవుని వలన ఆయన నీతిమంతుడిగా ఎంచబడినాడు. ఇది ఎవరి గురించి? పరిశుద్ధాత్మ ఇచ్చిన సాక్ష్యం. యోసేపు గురించి పరిశుద్ధాత్మ దేవుడే సాక్షి చెప్పాడు. ఈరోజు మీ గురించి, నా గురించి ఎవరైనా సాక్షి చెప్పగలుగుతున్నారు అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. బైబిల్ ఏం చెప్తుందంటే రోమపత్రిక 3వ అధ్యాయం 23వ వచనం చదువుకుంటే ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారని బైబిల్ చదివిస్తుంది. చిన్నవారని, పెద్దవారని, ఈ కులం ఆ కులం అని తారతమ్యం లేదు. భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు పాపం చేసిన వాడే. అయితే ఈ పాపం చేసిన వాడు నీతిమంతుడిగా తీర్చబడాలంటే ఆయన రక్తంలో కడగబడాలి, యేసయ్య నమ్మాలని చెప్పి బైబిల్ చదివిస్తుంది. చూడండి, ఆ మాట చదువుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం చదువుకుంటే ఈ విధంగా రాయబడ్డాడు.
కాబట్టి నమ్మవారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా ఉష్ణంగా నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. అంటే మన సొంత భక్తిని బట్టి కానీ, మన సొంత నీతిని బట్టి కానీ, మన సొంత ఆలోచన బట్టి మనం నీతిమంతులు కాము. కానీ ఎవరైతే ప్రభుని యేసునందు విశ్వాసం ఇస్తున్నారో వారు నీతిమంతులుగా తీర్చబడతారని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. మరి ఇంకా అదే రోమపత్రిక మరి 4వ అధ్యాయం 25వ వచనం చదువుకుంటే ఈ విధంగా రాయబడదు. 4వ అధ్యాయం 25వ వచనం, ఆయన మన అపరాధం నిమిత్తం అప్పగించబడి మనం నీతిమంతులుగా తీర్చబడికే లేపబడిను. ప్రభుని యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడిన కారణం ఏంటంటే నిన్ను నన్ను భూమి మీద పుట్టిన ప్రతి మానవులను ఎవరైతే యేసును విశ్వాసం ఉంచారో వారందరూ నీతిమంతులుగా తీర్చడానికి తన రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతుల గుంపులో చేర్చడానికి యేసయ్య లోకంలో మానవుడు అవతరించాడు. మరి ఆయన విశ్వాసం ఉంచారు లేదా మనం పరిశీలన చేసుకుందాం. మరి యోసేపు గురించి 5వ విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నాం. యోసేపు విధేయుడు అని బైబిల్ చదివిస్తుంది. ఎందుకంటే మత్తయి సువార్త 1వ అధ్యాయం 4వ వచనం చదువుకుంటే ఈ విధంగా రాయబడదు. ప్రభువు తనకు ఆజ్ఞ ప్రకారం చేసినట్టు రాయబడుతుంది. అంటే దైవాజ్ఞకు దైవచిత్తానికి విధేయుడు అయ్యాడు. ఏ రోజు రాజు వలన మరణమునకు అపాయం మరి భయపడక ఐగుప్తునకు పారిపోవటకు ఆయన మరి శ్రమలు కష్టాలు ఎన్నో పొంది దేవునికి విధేయత చూపించినట్టు బైబిల్ చెబుతుంది. ఆ యొక్క బాలుడైనటువంటి శిశువును ప్రభు యేసుక్రీస్తు వారిని సంరక్షించడానికి ఆయన ప్రభు కోసం విధేయత చూపించాడు. ప్రియమైన సోదరుడా, క్రిస్మస్ అంటే అర్థం ఏంటంటే ప్రభువుకు విధేయత చూపించాలి. ఎవరైతే ప్రభువుకు విధేయత చూపిస్తారో ఆయన సంకల్పానికి లోబడతారో అటువారి జీవితంలో ప్రభు గొప్ప కార్యం జరిగిస్తాడు. అందుకే బైబిల్ చదివిస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం చదువుకుంటే దేవుడు తగిన సమయం ముందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద మీరు దీన మనసులో వినడం రాయబడుతుంది. ఎవరైతే దీన మనసు కలిగి విధేయత కలిగి దేవుని కోసం నమ్మకంగా బ్రతుకుతున్నారో వారి జీవితాల్లో ప్రభు గొప్ప కార్యం జరిగిస్తాడు. యోసేపును వాడుకున్న దేవుడు నిన్ను నన్ను కూడా వాడుకోవాలంటే మరి దైవ సంకల్పానికి దైవచిత్తం లోబడతనం లేదన్నది ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. దర్శనం రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం ఏదో రాయబడదు. దైవ చిత్తానుసారం అంటే అర్థం ఏంటంటే ప్రధానికి దేవుని చిత్తాన్ని లోబడమే, ప్రధానికి దేవుని స్థలంలో ప్రార్థన చేయడమే, ప్రధానికి దేవుని విధేయత కలిగి జీవించడమే దేవుని చిత్తం నెరవేర్చడం అని చెప్పి బైబిల్ చదివిస్తుంది. మరి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నా ప్రేమటువంటి సోదరుడా, అప్పుడే మన జీవితంలో నిజమైన క్రిస్మస్ పండుగ జరుగుతుందని చెప్పి బైబిల్ చదివిస్తుంది. ఇది 5వ విషయం. 6వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 6వ విషయం దేవుని ప్రత్యక్షత కలిగిన వాడు. యోసేపు ఎవరు ప్రత్యక్షత కలిగిన వాడు అంటే దేవుని యొక్క ప్రత్యక్షత కలిగిన వాడు అని చెప్పి బైబిల్ చదివిస్తుంది. మత్తయి సువార్తలో ఈయన గురించి 3 విషయాలు రాయబడ్డాయి. ఆ 3 విషయాల్లో దేవుని వాక్యానుసారంగా మరి యోసేపు దేవుడు ప్రత్యక్షమై ఆయన కొన్ని సందేహాలు ఆయన కొన్ని సమస్యలు తీర్చినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటి మాట మరి దేవుని ప్రత్యక్షత కలిగిన వాటి యోసేపుకి మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనంలో రాయబడదు. అతని సంగతుల గురించి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభువుతో స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడు యోసేపు నీ భార్యను మరణం చేసుకుంటూ భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మలు కలిగినది. ఎందుకు మరి యోసేపు ఆలోచిస్తానంటే నా యొక్క ప్రాముఖ్యత లేకుండా మరి ఎలా గర్భం ధరించింది అని ఆలోచన చేసి ఆమెను ఎలాగైనా విడనాడని ఉద్దేశిస్తున్నప్పుడు ఆయన సందేహాన్ని తీర్చడానికి దేవుడే తన దూతను పంపినట్టు బైబిల్ చెప్తుంది. ప్రియమైన సోదరులారా, ఈరోజు చాలామంది భర్తలు ఒక వ్యక్తి మరి భర్త యొక్క ప్రాధాన్యత లేకుండా ఎవరైతే గర్భం ధరించారో వారిని ఎన్నో అనుమానిస్తుంటారు. కానీ యోసేపు నీతిమంతుడు కాబట్టి రహస్యంగా పెట్టడానికి ఉద్దేశిస్తుంటే దేవుడు ఆయన ఆలోచన మరి నెరవేర్చడానికి దూతను పంపించినట్టుగా బైబిల్ చెప్తుంది. ఈరోజు మన జీవితాలు ఎలాగ ఉన్నాయి? భార్య కొట్టినవారు ఉన్నారు, తిట్టినవారు ఉన్నారు, ఎంతోమంది మరి రకరకాలుగా మరి దూషించిన కూడా ఉంటారు. అటువంటి వ్యక్తులుగా కాకుండా మరి నిజంగా మనం నీతిమంతం అయితే మరి భార్యను సంరక్షిస్తున్నాం లేదా కాపాడుతున్నాం లేదనేది ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం.
యోసేపు జీవితంలో నీతిమంతుడు కాబట్టి, దేవుని చిత్తానికి లోబడినవాడు కాబట్టి, దేవుని ప్రత్యక్ష కలిగినవాడు కాబట్టి, అందుకే దేవుని సంకల్పానికి లోబడినట్టుగా బైబిల్ చెప్తుంది. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 13వ వచనం చదువుకుంటే ఈ విధంగా రాయబడింది. తరువాత వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు స్వప్నమందు యోసేపును ప్రత్యక్షమై, ఏ రోజు ఆ శిశువును సంహరించవాలని ఆయనను వెతుకుపోతున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆ తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి నీతో తెలియజెప్పే వరకు అక్కడే ఉండమని అతనితో చెప్పాడు. మరి ఇప్పుడు దేవుని పిల్లరా, రెండో విషయాన్ని మనం పరిశీలన చేస్తే హేరోదు రాజు జ్ఞానుల దగ్గర అంటే వారికి చెప్పిన మాటలు, శాస్త్రులు పరిశీలన చెప్పిన మాట విని మరి 2 సంవత్సరాల పిల్లలను సంహరించడానికి పూనుకున్నప్పుడు శిశువును రక్షించడానికి దేవుడు మరి తన దూత ద్వారా ప్రత్యక్షమై ఏమని చెప్తాడంటే, నువ్వు లేచి ఐగుప్తు దేశాన్ని పారిపోమంటే యోసేపు అలా పారిపోయినట్టు బైబిల్ చెప్తుంది. ఎందుకంటే కష్టమనక నష్టమనక రాత్రి అనక పగలనక ఆయన ప్రయాణం చేశారు కాబట్టి కొన్ని వేల మైళ్ళు అంటే ఇజ్రాయేల్ దేశం నుంచి ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి కొన్ని వేల మైళ్ళ దూరం నడాలి. ఇప్పుడైతే బస్సులు, కార్లు, ట్రైన్లు, రకరకాల ప్రయాణ సౌకర్యాలు ఉన్నాయి. పూర్వకాలంలో మరి యోసేపు ఉన్న కాలంలో అక్కడ ఏ సదుపాయాలు కూడా లేవు. అయినప్పుడు కూడా కష్టమైన శ్రమైన ఎలాగైనా బాలుని శిశువును రక్షించాలి, సంరక్షించాలి, మరియమ్మను కాపాడాలి అనే ఉద్దేశంతో దేవుడు చెప్పిన ఒక మాటకి విధేయత చూపించి ఐగుప్తు దేశానికి వెళ్ళేట్టుగా బైబిల్ చెప్తుంది. మూడో విషయాన్ని మనం పరిశీలన చేస్తే 2వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 19వ వచనం ఇలా రాయబడింది. ఏ రోజు చనిపోయిన తర్వాత ఇదిగో ప్రభుదూత ఐగుప్తులో యోసేపును స్వప్నమందు ప్రత్యక్షమై, నువ్వు లేచి శిశువును తల్లిని తోడుకొని ఇజ్రాయేల్ దేశంలోకి వెళ్ళము. ఇక్కడ ప్రేమిటుడు దేవుని పిల్లారా, ఇజ్రాయేల్ దేశం మరలా ఐగుప్తు నుంచి ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళమని చెప్పి దేవుడు ఆదేశించిన ప్రకారం అలాగే ఇజ్రాయేల్ దేశానికి వెళ్ళడానికి ఆయన ప్రయాణం చేసినట్టుగా బైబిల్ చెప్తుంది. ఈరోజు మన జీవితాల్లో మరి దేవుని యొక్క చిత్తాన్ని లోబడుతున్నామా, దేవుని సంకల్పం లోబడుతున్నామా? రాత్రి అనక పగలనక మరి ఆనాడు యోసేపు ప్రయాణం చేసి దేవుని ఆశీర్వాదాలు పొందినట్టుగా మనం చూస్తున్నాం. ఇదే నిజమైన క్రిస్మస్ యొక్క ఆశీర్వాదాలు ఈరోజు మన జీవితంలో ఉన్నాయి లేదో పరిశీలన చేసుకుందాం. ఈ సమయంలో యోసేపు గురించి 7వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని కొరకు నిందను భరించాను. యోసేపు దేవుని కొరకు నిందను భరించాడు. ప్రజల వల్ల నింద కలిగినను దేవుని కొరకు భరించాను. ప్రజలు మెప్పించడం కంటే దేవుని మెప్పే కోరాడు యోసేపు. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుని మెప్పుని మనం కోరాలి తప్ప ప్రజల మెప్పుని కోరకూడదు. ప్రజలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూనే ఉంటారు. అయినప్పుడు యోసేపు ఆనాడు ఎన్నో నిందలు భరించే ఉంటాడు. అయినప్పుడు కూడా ప్రభువు కోసం భరించాడు కాబట్టి నిజంగా యోసేపు ఎంతో ధన్యుడు. అందుకే ఆయన జీవితంలో నిజమైన క్రిస్మస్ అనుభవించాడు. ఈరోజు మనం నిజమైన క్రిస్మస్ అనుభవించాలంటే ప్రభు కోసం నిందలు అనుభవిస్తున్నాం లేదా అన్నది ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనం చదువుకుంటే ఈ విధంగా రాయబడదు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డమాటలను పలికినప్పుడు మీరు ధన్యులు. సంతోషించి ఆనందించడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. అంటే ఒక మానవుడు పరలోక రాజ్యంలో ఉన్నతమైన ఆశీర్వాదాలు పొందాలి, దేవుని పొందాలంటే యోసేపు ఎలాగైతే నిందను భరించాడో, మరియమ్మ ఎలాగైతే నిందను భరించిందో మనం కూడా ఆ విధంగా భరిస్తున్నాం లేదని ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. ఒకవేళ దేవునికి వ్యతిరేకంగా మనం జీవించి నిందలో ఉన్నట్లయితే అది దేవునికి వ్యతిరేకమైన జీవితం. ఒకవేళ మనం పరిశుద్ధంగా పవిత్రంగా జీవించినప్పుడు కూడా మన జీవితంలో నిందలు వస్తున్నట్లయితే ఆ ప్రభు కోసం మనం భరిస్తే మనం ఎంతో ధన్యులమని చెప్తుంది బైబిల్. అప్పుడు నిజమైన పండుగ మన జీవితంలో జరుగుతుంది. ప్రియమైన సోదరుడా, దేవుని కోసం నింద భరిస్తున్నామా, మరి దేవుని కోసం ఎలా జీవిస్తున్నాం అనేది ఒకసారి మనం పరిశీలన చేసుకుందాం. మరి 8వ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి యోసేపు మరి శిశువుకు సంరక్షకుడు. ఎలాగంటే బైబిల్ ఈ విధంగా సెలవిస్తుంది, క్రీస్తు యేసు సర్వలోక ఆత్మరక్షకుడు, ఆయనే సంరక్షకుడిగా ఉండెను. కానీ ఐగుప్తులకు పారిపోవడానికి కారణం ఏంటంటే మరి శిశువు ఏంటంటే యేసు ప్రభు చిన్నవాడు కాబట్టి
ఆ చిన్న బాల రక్షణ యేసుక్రీస్తు అని ప్రాణాన్ని ఏ రోజు బారి నుంచి కాపాడాలి కనుక అందుకే యోసేపు యొక్క జీవితంలో మరి యేసుప్రభు యొక్క సంకల్పానికి లోబడి ఆయన శిశువు బాలుని రక్షించడానికి ఐగుప్తు దేశానికి వెళ్ళేట్టు రాయబడి సంరక్షకుడిగా ఉన్నట్టుగా బైబిల్ చెప్తుంది. ఈరోజు మనం సంరక్షిస్తున్నామా, సంఘాన్ని కాపాడుతున్నామా, సంఘం కోసం మనం ఎలా జీవిస్తున్నామా ఒకసారి మనం పరిస్థితి చేసుకుందాం. ఈరోజు చాలామంది జీవితాల్లో సంఘాన్ని చెదరగొట్టిన వారు ఉంటున్నారు, సంఘాన్ని దూషించిన వారు ఉంటున్నారు, సంఘం మీద చెడమాట పలికిన వారు ఉంటున్నారు. అది నీ సంఘం కాదు, నా సంఘం కాదు, అది ప్రభు తన స్వరక్తం సంపాదించిన సంఘం కాబట్టి ఆ సంఘాన్ని ప్రతి వ్యక్తి కూడా ఎప్పుడైతే సంరక్షిస్తాడో కాపాడుతాడో అప్పుడే మన జీవితంలో ప్రభు ఒక కార్యం జరిగిస్తాడు. ఆనాడు యోసేపు లోకరక్షణ యేసుక్రీస్తు వారిని సంరక్షించాడు కాబట్టి నిజమైన క్రిస్మస్ అనుభవించాడు యోసేపు. ఈరోజు మనం కూడా నిజమైన క్రిస్మస్ శాంతి, సంతోష, సమాధానం, నెమ్మది, ఆశీర్వాదాలు, ఐశ్వర్యం ఇవన్నీ మన జీవితంలో పొందాలంటే బాలరక్షణ యేసుక్రీస్తు వారే కాదు, ఈరోజు మన కొరకు ఆయన తండ్రి కుడిపాల్సిన కూర్చొని 24 గంటలు విజ్ఞాపన చేస్తున్నాడు. మరి ఆయన కొరకు ఎలా జీవిస్తున్నాం? ప్రేమని సోదరుడా, నీ ఇంట్లో నిజమైన క్రిస్మస్ ఉందా? చాలామంది ఇంటి మీద స్టార్ పెడతారు కానీ వాళ్ళ జీవితంలో ఏమాత్రం మార్పు లేదు. ఇంటి మీద స్టార్, ఇంట్లోని బీర్ అని చెప్పి ఒక పెద్ద పెద్ద సేవకులు అంటారు. ఆ విధంగా చాలామంది జీవితాల్లో మార్పుల్స్ లేక, రక్షణ లేక, వ్యసనాలకు బానిస ఇంకా ఉన్నట్లయితే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం అని బైబిల్ చదివిస్తుంది. కనుక ప్రియమైన సోదరుడా, నిన్ను పరీక్షించుకొని ఇప్పుడే పశ్చాత్తాపడి ప్రభు వైపు తిరగండి. మీ ఇంట్లో నిజమైన క్రిస్మస్ జరుగుతుంది. అటు ఆశీర్వాదం మీ అందరికీ యేసయ్య కలుగు చేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమమేడ పరిశుద్ధ నీకు వందనాలు. చదవని వాక్య భాగాలు, విన్న వాక్యాలు అనేక జీవితాల్లో ఫలించిన నీ కృపను దయచేయండి. నిజమైన క్రిస్మస్ సంతోషాన్ని ప్రతి ఒక్కరు కూడా పొందడానికి నీ కృపను దయచేయండి. ఆనాడు యోసేపు నీ కొరకు మాదిరికరమైన జీవితం జీవించాడు. మేమందరం అలాగే జీవించడానికి నీ కృపను దయచేయమని, విత్తమైన వాక్యం అందరి జీవితంలో ఫలించి నీ కృపను దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి కూడిన మనకును మీ కుటుంబాలకును సదాకాలముతో సంరక్షించి కాపాడి నడిపించును గాక. ఆమేన్.